ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం నిజంగా ఆసక్తికరమైన విషయం. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. ప్రముఖ జపాన్ గేమ్ క్రియేటర్ హిడియో కోజిమా రూపొందిస్తున్న డెత్ స్ట్రాండింగ్ 2 ఆన్ ద బీచ్ అనే వీడియో గేమ్ లో రాజమౌళి ఇంకా ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ చిన్న పాత్రలో కనిపించనున్నారు. ఇదెప్పుడు జరిగింది అంటే మొన్న మధ్య జరిగిన ఓ వర్చువల్ మీట్ అనంతరం ఈ ఇంట్రెస్టింగ్ కొలాబరేషన్ కోజిమా జరిగింది. అప్పటికే కార్తికేయ హిడియో మధ్య ఏదో క్రియేటివ్ కొలాబ్ జరగబోతుందని గేమింగ్ వర్గాల్లో ఊహలు వెలువడ్డాయి కూడా. అంతకుముందే 2022లో RRR జపాన్ ప్రమోషన్ సమయంలో రాజమౌళి కోజిమాను కూడా ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఆ సందర్భంగా కోజిమా స్టూడియోలో 360 డిగ్రీ స్క్రీనింగ్ లో ఆయన తాజా గేమ్ ను పూర్తిగా తిలకించే అవకాశం కూడా రాజమౌళికి లభించింది. అయితే ఇప్పుడు గేమ్ కు ఫస్ట్ ఫేజ్ యాక్సెస్ అందుబాటులోకి వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లు ది అడ్వెంచరర్ ఇంకా అడ్వెంచరర్ సన్ అనే రెండు పాత్రలను గుర్తించారు. వీరి రూపురేఖలు స్పష్టంగా రాజమౌళి కార్తికేయుల మాదిరిగానే ఉన్నాయి. ఇవి పూర్తి పాత్రలు కాకపోయినా ఆసక్తికరమైన క్యామియోలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్, ఎల్లీ ఫ్యానింగ్ అండ్ లియా సీడాక్స్ వంటి స్టార్లు నటిస్తున్న డెత్ స్ట్రాండింగ్ 2 గేమ్ సినిమా స్థాయిలో విజువల్స్ ఇంకా కథనంతో రూపొందించబడుతోంది. ఈ గేమ్ జూన్ 26, 2025న ప్రపంచవ్యాప్తంగా ప్లే స్టేషన్ 5 కోసం విడుదల కానుంది. ఇది పెద్ద పాత్ర కాకపోయినా రాజమౌళి ఫేమ్ ఎంతలా ఉందో ప్రపంచానికి తెలిసే మరో ఉదాహరణ. చిత్ర పరిశ్రమకి అతీతంగా ఆయన ప్రభావం ఇప్పుడు గేమింగ్ ప్రపంచాన్ని కూడా తాకుతోంది. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నాడు. దీంట్లో మాధవన్, ప్రియాంక చోప్రా ఇంకా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.